నేను మాట్లాడితే గట్లనే ఉంటది, నా మాట తీరే అంత ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా అని చెప్పుకుంటుంటారు కొంతమంది. నిరికి రాజకీయాలలో చాలా మంది లీడర్లు గిట్లనే చెప్తున్నారు. అవసరానికి తగ్గట్టు పార్టీలు మారుతుంటారు, కండువాలు మారుస్తుంటారు, మళ్ళా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాం అంటుంటారు. గమ్మతే ఉంటది లీడర్ల రాజకీయం. ఇక చూడుర్రి సారేమో అంటున్నాడు. ప్రశ్నలు మీరు ఏకండి, నేనే చెప్తా. గట్లయితే గట్లనే గానీ సారు చెప్పు. నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. సర్కారోళ్ళు హైడ్రాతోని పట్నం ఎలుగులైతదని చెప్తుంటే నువ్వేమో నష్టం అవుతుంది అంటున్నావు. సరే గాని కేటీఆర్ సార్ గురించి ఏమో అన్నవాట. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అవునా? మరేందో అందరూ వేరే లెక్క అనుకుంటాండ్రు. కాకపోతే మేమేం చెప్పాము, ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరిగింది, అందులేమున్నది? ఇద్దరు గురించి చెప్పినావు కదా అంటావు, గంతే కదా దానమన్నా. నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్ గా దిగాను. నువ్వు కార్ల పోటీతోని పట్నంలో పేరు పెద్దగా అవుతుందని అన్నందుకు గట్లా అనుకుంటున్నారట చాలా మంది. మరి హైడ్రా సంగతి ఏంటి? హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. హైడ్రా మీద ఎవరు తగ్గినా దానమన్న మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నాడు. ఉన్న ముచ్చట్నే చెప్తున్నా అంటున్నాడు. ఒక సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాద్ దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది. చార్మినార్ మూసీకి ఆనుకొనే ఉన్నది. ఇక్కడ గోల్కొండ ఇంచుముంచి మూసీకి ఆనుకొనే ఉన్నది. పబ్లిక్ ఇండ్లు అయితే గూల కొట్టిండ్రు. మరి ఇక వాటిని ఏం చేస్తారు సార్? అవి కూడా మూసి ఒడ్డున్నే ఉన్నాయని మరీ చెప్తుండ్రు అని అడుగుతున్నారు పబ్లిక్. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి సౌత్ కొరియాకు ఒక టీం పంపించి సౌత్ కొరియా నగర నడిబొడ్డు నుండి మురికి కాలువ పోతుంది. సౌత్ కొరియాల వారేది మురికి కాలువ అంటున్నావు. మరి మన పట్నంలో వారుతున్నది మూసినది కదనే దానమన్నా. గా చిన్న కాలువని గడిగినట్లే మన మూసిని కూడా గడుగుతారా? ఆ మురికి కాలువని మరి సుందరీకరణ ఎలా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పోతున్నారు ఆలోచించి. నయమే, మురికి కాలువను చూడనికే గంతమంది పోతున్నారంటే. ఆవు గాని పువ్వు పాటలు ఏమో అంటున్నారట కదనే. పండుకోవడానికి ఏం చేశారు? పోకముందే ఆ రూమ్లలో ఏసీలు పెట్టించుకొని ఆ బెడ్లు వేసుకొని కొత్త బెడ్లు వేసుకొని ఆ ప్రజలు ఎట్లా పండుకుంటారు అట్లా పండుకుంటే అప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మేము అనుకునే వాళ్ళం. అంటే అంత ఉత్తదేనా సారు? ఈటీల రాజేందర్ రోజు వేపపులతోనే ముఖం తోడుకుంటుడా? మీరు చెప్పండి. ఆడ వేసుకొని త్రోవాలు వేసుకొని వేపపుల వేసుకొని ముఖం కడుకుంటూ వస్తున్నాడు ఈటీల రాజేందర్. పబ్లిక్ ఎట్లుంటున్నారో వాళ్ళ లెక్కనే ఉండాలి అంటావు, గంతేనా? మరి కిషన్ రెడ్డి గారు పోయి కొత్త స్టీల్ ప్లేట్లు తెప్పించుకొని బయటికి ఇడ్లీలు వాళ్ళు వండిన ఇడ్లీలు తినేది ఉండే, లేకుంటే వాళ్ళు తినేది జొన్న రొట్టె తినేది ఉండే, వాళ్ళ రొట్టె తినేది కారం రొట్టె తినేది ఉండే. గదన్నట్లు దానమన్న ఎగస్పాటోళ్లను గట్టిగానే వేసుకున్నాడు. అన్నేమో గాని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను తానే వెనుకేసుకొని రాలేదు. ఉన్న ముచ్చటేదో మాట్లాడిన గంతే, అందులో తప్పేమున్నదంటుండు.